మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తామని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగానైతే టీఆర్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. ఇంత ఒకసారి పోలింగ్ సరళి తెలిసినట్టయితే నియోజకవర్గం మొత్తంగా అట్లా ఒకటో వారా అటు ఇటు ఎక్కడన్నా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీతో గెలుస్తాం. ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి 10,000 ఓట్లు రావన్నాం. కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కండి అని చెప్పినాం. తన పార్లమెంటు గెలవడానికి సహకరించిన బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణ కింద ఇచ్చిందని ముందు నుంచి అంటున్నాం. ఇవాళ ఓడిపోయాడు కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలేదు, నేను ముందు నుంచి చెప్తున్నా. దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పారు. ఇప్పటికైనా ఇటువంటి కొల్యూడ్ పాలిటిక్స్, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో దోస్తీ కూడా దోస్తీ అయింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది, లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ తాళం వేసే రోజు వస్తుంది. ఉప ఎన్నిక గెలిచినాడు కూడా అక్కడి ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారని చెప్పినాం. జూబిలీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధి ఆకాంక్షించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పినాం. ఇది కాక ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువగా, ప్రజలకు వాళ్ళకు కళ్ళకు కనబడే విధంగా సన్న బియ్యం రోజు తింటా ఉన్నారు, నెల రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటా ఉన్నారు, ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా అయ్యో మా రేషన్ కార్డు అని ఏడిస్తే కూడా రాని రేషన్ కార్డును పొందినారు. ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ 1+1 పేరు మీద ఇంకా ఇతరత్ర స్థలం కొరత కాబట్టి. రైట్, ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం. సో గతంలో ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, తర్వాత ఎటువంటి విధంగా గెలవబోతున్నారు, చాలా అనర్గళంగా విశ్లేషించారు ఆయన. సో కొంత కాంగ్రెస్ పార్టీలో ఆ కాన్ఫిడెన్స్ అయితే కనబడుతోంది. మంత్రులందరూ డైరెక్ట్గా దిగి రంగంలోకి ప్రచారం చేశారు కాబట్టి, దట్టు ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు కోట్ల విజయభాస్కర్ స్టేడియం దగ్గర నుంచి. సో మధు, సిచ్యువేషన్ ఏంటి అంటే మారుతూ ఉన్నాయి నెంబర్స్, ఇంకా 6 రౌండ్స్ పూర్తి అయ్యేసరికల్లా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఆల్మోస్ట్ ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది, 5 రౌండ్లు ముగిసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏముండబోతోంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ, ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ కనబడుతోంది? ఎగ్జాక్ట్లీ 12,651 ఓట్లు 5 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 6వ రౌండ్ కౌంట్ అవుతా ఉంది. 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మెజారిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం 5 రౌండ్లోనే ఇంత మెజారిటీ వచ్చిందంటే ఇంకా కేవలం 5 రౌండ్లే మిగిలి ఉన్నాయి. 5 రౌండ్లలో కూడా ఈ మెజారిటీ ఎంత డౌన్ అయినా కూడా ఖచ్చితంగా నవీన్ యాదవే గెలిచేటువంటి అవకాశం ఉంది. చూస్తున్న ట్రెండ్స్ని బట్టి ఫాలో అవుతూ ఉంటే ప్రస్తుతం అయితే తగ్గేటువంటి సిచ్యువేషన్ లేదు, పెరుగుతూ పోయే అవకాశం ఉంది మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో 3 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా కాస్త ప్లస్ అయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం మనోజ్. మనం భారీగా సెక్యూరిటీ పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్ బారికేడ్స్ పెట్టి వస్తున్నటువంటి వాడిని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వాహనాలు వదులుతూ ఉన్నారు కానీ సెంట్రల్ ఫోర్సెస్ ప్లాటూన్స్ దింపారు. చూస్తూ ఉన్నాం బస్ స్టాప్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి చూద్దాం. నవీన్ యాదవ్ ఇల్లు ఒక కూతవేటు దూరంలో, కేవలం 1 అడుగు దూరంలోనే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ బారికేడ్స్తో. ఇంకా నవీన్ యాదవ్ ఇంటి దగ్గరికి వెళ్ళేటువంటి దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందో మనం జస్ట్ లైవ్లో చూడొచ్చు. అదే నవీన్ యాదవ్ ఇల్లు కనిపిస్తున్నటువంటి వైట్ బిల్డింగ్, ఆ కార్నర్లో ఉన్నటువంటి బిల్డింగ్ నవీన్ యాదవ్ ఇల్లు. ప్రస్తుతం సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ స్థాయిలో పెంచారు అంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆందోళన జరగకుండా స్పెషల్ ఫోర్స్ టీమ్స్ దిగాయి. చూస్తూ ఉన్నాం వాహనాలతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు, బ్యారికేడ్స్ ఉన్నాయి మొత్తం. అదే నవీన్ యాదవ్ వాహనం చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క హోటల్ని తెరవద్దని చెప్పారు. జనాల గ్యాదరింగ్ ఉండొద్దు అనేటువంటిది ప్రధానంగా. I'll get back to again. So మరొక బ్రేకింగ్ అంతా ఉంది. జూబ్లీ హిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భారీగా సెక్యూరిటీ మోహరించి ఉన్నారు.
సో కాంగ్రెస్ మెజార్టీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి సంబరాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. సో దీని నేపథ్యంలో నవీన్ యాదవ్ ఇంటి ముందు భారీ పోలీస్ మోహరింపు కనబడుతోంది. భారీ సెక్యూరిటీని అరేంజ్ చేశారు. నవీన్ యాదవ్ నివాసం అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి చాలా దగ్గరగానే కూతబెట్టు దూరంలోనే ఉంటుంది. సో ప్రెసెంట్ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర నుంచి ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి సెక్యూరిటీ మోహరింపు ఉంది, ఎటువంటి విధంగా హైలైట్ జారీ అయింది? సో కూతబెట్టు దూరంలో నవీన్ యాదవ్ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? కేంద్ర బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, టాస్క్ ఫోర్సు, ట్రాఫిక్ సిబ్బంది, తర్వాత రాష్ట్ర పోలీసు బలగాలు, మొత్తం ఇన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. బ్యారికేడ్స్తో మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విజువల్స్లో వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ కేంద్రానికి ఎగ్జాక్ట్లీ 50 మీటర్ల దూరంలోనే నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఒకసారి విజువల్స్లో ఇల్లు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కార్నర్లో వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆ కరెంటు పోల్స్ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్స్ 1 2 3 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో 4 స్టోరేజ్ బిల్డింగ్, అదే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి నివాసం. కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఇక్కడే నివాసం ఉంటారు. దాంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున పోలీసు బలగాలని ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర, కేంద్ర స్పెషల్ ఫోర్సెస్ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మహిళా పోలీసులు కానీ ఇటువైపు బ్యారికేడ్స్తో ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నవీన్ యాదవ్ ఆఫీస్ కూడా ఇక్కడే పక్కన ఉంటుంది. పటాకులు పేలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్. ఒకసారి నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ఆఫీస్ కూడా ఇక్కడే కనుచు రోడ్ క్రాస్ చేస్తే ఆఫీసే. అక్కడ కొద్దిమందితో మాట్లాడదాం. విజువల్స్లో ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన ట్రెండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే పటాకులు రెడీగా ఉన్నాయి, క్రాకర్స్ సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ రోడ్ క్రాస్ చేద్దాం, రోడ్ క్రాస్ చేస్తూ వెళ్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది నవీన్ యాదవ్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన జూబ్లీస్ డివిజన్ కేంద్రంగా జరిగినటువంటి టోటల్ ఆఫీస్. ఇదంతా కూడా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ, ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయి. జస్ట్ మాట్లాడిద్దాం వాళ్ళతో కూడా, ఒకసారి రీచ్ అయిద్దాం. క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు సిబ్బంది అంతా కూడా. నవీన్ యాదవ్ కూడా వెళ్తూ ఆర్టీవీతో ఒక స్టేట్మెంట్ చేశారు. కాన్ఫిడెంట్ అంటే డౌట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా పోలీసు సిబ్బంది ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి సెలబ్రేషన్స్ చూద్దాం.